జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో విద్యుత్ రంగం ఎంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండేదో దాన్ని ఎలా సరిచేశామో సవివరంగా వివరించారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత మిగులు విద్యుత్ దిశగా తెలంగాణను ఎలా తీసుకెళ్లారో లేఖలో తెలిపారు. అటు విద్యుత్ కొనుగోళ్లు, కొత్త పవర్ ప్లాంట్ నిర్మాణం, ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు అన్నింటినీ సవివరంగా లేఖలో పొందుపరిచారు. ఇక 2014 ముందు రాష్ట్రంలో కరెంటు పరిస్థితి తెలంగాణ బిడ్డగా మీకు బాగా తెలుసని జస్టిస్ నరసింహారెడ్డికి గుర్తు చేశారు. చీకటి రోజుల గతాన్ని వెలుగు చిలుగుల భవిష్యత్తుగా మారడానికి ప్రభుత్వం ఏం చేసిందో మీరు కూడా చూశారన్నారు. తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణను ఎలా నిలిపామో ప్రపంచానికి తెలుసన్నారు. రాజకీయ కక్షతో నన్ను, అప్పటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని జస్టిస్ నరసింహారెడ్డి రాసిన లేఖలో కేసీఆర్ స్పష్టం చేశారు. కరెంటు కోసం అంగలార్చిన తెలంగాణలో అప్పటి మా ప్రభుత్వం గణనీయ మార్పు చూపించి అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చిన సంగతి అందరికీ తెలుసన్నారు. దీన్ని తక్కువ చేసి చూపించడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నించడం దురదృష్టకరం అనుకుంటే కమిషన్ చైర్మన్ గా వచ్చిన మీరు పత్రికా విలేకరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించిందని కేసీఆర్ లేఖలో తెలిపారు. ఒక ఎంక్వైరీ కమిషన్ కు సాంప్రదాయాలకు విరుద్ధంగా విచారణ పూర్తి కాకముందే మీరు విలేకరుల సమావేశం నిర్వహించడం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి 10 ఏళ్లు పరిపాలించిన నా పేరు ప్రస్తావించడం, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే దాన్ని కూడా ఏదో దయతలిచి ఇచ్చినట్లు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించిందన్నారు కేసీఆర్. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలన్న అభిప్రాయంతోనే మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతుందన్నారు కేసీఆర్. ఇప్పటికే తప్పు జరిగిపోయినట్లు, ఇక ఆ తప్పు వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉంది అన్నట్లు మీ మాటలు స్పష్టం చేస్తున్నాయి. హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయినప్పటికీ మీ తీరు సహాయ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని జస్టిస్ నరసింహారెడ్డికి రాసిన లేఖలో కేసీఆర్ తెలిపారు. విచారణ పూర్తి కాకముందే తీర్పు ప్రకటించినట్టుగా మీ మాటలున్నాయి. మీ విచారణలో నిష్పక్షపాతంగా ఎంత మాత్రం కనిపించలేదన్నారు. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ప్రయోజనం ఉండదని స్పష్టమవుతుందన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మీరు ఈ ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటు లేఖ రాశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, లేఖలో ఉన్న ప్రతి అక్షరం కూడా తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన అక్షర సత్యం కాదంటారా? సునీత తప్పకుండా మీరు అన్నట్టు ఏదైతే ఇవాళ నాడు 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు రాష్ట్రం అంతా కూడా అంధకారమైన స్థితిలో ఉండే నాడు కరెంటు
వస్తే వార్త అయ్యేది, కానీ ఇవాళ కరెంటు పోతే వార్త అవుతుంది. అలాంటి తరుణంలో ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ఈ రాష్ట్రంలో విద్యుత్ కొరతలపై ఒక దిశానిర్దేశం చేసి ఆనాడే రాష్ట్రంలో ఎందుకు ఇలా చీకటి రోజులు ఉన్నాయి, ఎందుకు ఇలా అంధకారం ఉందని చెప్పేసి ఆనాడే పసిగట్టి విద్యుత్ సంబంధించి పెద్ద ఎత్తున విద్యుత్ వెలుగులు జిల్లుగా తెలంగాణగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి ఒప్పందమే కావచ్చు, ఇటు భద్రాద్రి కొత్తగూడెం ప్రాజెక్టు కేటీపీఎస్ ప్రాజెక్టు నిర్మాణమే చేపట్టడం కావచ్చు, ఇటు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు పునాది వేయడమే కావచ్చు, ఇవన్నీ కూడా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అంధకారాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినవే. భవిష్యత్ తరాలకు ఒక వెలుగులు నింపేందుకే ఆనాడు పునాది వేశారు. ఆ పునాది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కరెంటు పోతే వార్త అవుతుంది తప్ప కరెంటు ఇవాళ ఎక్కడ పోని పరిస్థితి. అంతేకాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కలేని విధంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక హైదరాబాద్ చుట్టూ విద్యుత్ వలయం ఏర్పాటు చేసిన ఘనత కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్కే దక్కుతుంది. అందుకు అనుగుణంగా వ్యవహరించిన తీరుకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నాడు ఒక వెలుగుల వైపు పయనించిన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆనాడు కేసీఆర్ ఉన్నారు. ఆ కేసీఆర్ తెలంగాణను వెలుగుల జిల్లా తెలంగాణ చేసినందుకు ఇవాళ ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డిని నియమించింది. కమిషన్ ఎంక్వైరీ ఆఫ్ ది కమిషనర్గా ఆయన ఇటు ఏదైతే అవకతవకలు జరిగినాయని చెప్పేసి జూన్ 15 లోపు విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా గతంలోనే లేఖ రాశారని చెప్పేసి కూడా మొన్న మీడియా సమావేశంలో పెట్టి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా ఒక రకంగా బాధ పెట్టే విధంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసిందని చెప్పేసి కూడా లేఖలో పేర్కొన్నాడు. అయితే రాష్ట్రం ఏర్పాటు నాడు తెలంగాణ విద్యుత్ రంగం అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉండడం అనేది జగమెరిగిన సత్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు అత్యంత దారుణంగా ఉన్న విద్యుత్ రంగం వల్ల ఏ ఒక్క సెక్టార్ కూడా కరెంటు సక్రమంగా సరఫరా కాలేకపోయింది. దీనివల్ల తెలంగాణలో లక్షలాది వ్యవసాయ పంపు సెట్లు కాలిపోవడం, దరిమిలా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, కాలిపోయిన మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు అనే నానుడి తెలంగాణ వ్యాప్తంగా వినిపించింది. ఆ సత్యం కాదా? పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజులు తరబడి పవర్ హాలిడేలు ప్రకటించడం, దర్మిలా పారిశ్రామికవేత్తలు కరెంటు సరఫరా కోసం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు చేయడం, గృహోసాల కోసం అన్ని అపార్ట్మెంట్లలో డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేసుకోవడం, నగరాల్లో ఏ షాపుకు పైన జనరేటర్ల రోద వినిపించడం వంటి దృశ్యాలతో పాటు రాష్ట్రం మొత్తం జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు అన్నట్టు ఉండే విషయం మీకు తెలియని కాదు కదా. నాటి తెలంగాణలోని గ్రామాల్లో ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు మాత్రమే 3 ఫేజ్ కరెంటు సరఫరా అయ్యేది. ఇక రాత్రంతా కేవలం సింగిల్ ఫేజ్ కరెంటు మాత్రమే ఉండేది. ఇది కేవలం పల్లెసీమల పరిస్థితే కాదు, మండల కేంద్రాల్లో ఏకంగా 8 గంటల కరెంటు కోతలు ఉండేవి. మున్సిపాలిటీలో 6 గంటల పాటు, రాజధాని హైదరాబాద్లో నగరంలో సైతం 4 గంటల పవర్ కట్ ఉండేది. రైతులు, కార్మికులు, సామాన్యులు ఇలా ప్రతి ఒక్కరూ కరెంటు కోతల బాధితులే. చివరకు ఎవరైనా చనిపోతే అంత్యక్రియల సమయంలో స్నానాలు చేయడానికి కూడా నీళ్లు లేని దుస్థితి నాటి తెలంగాణది. ఇలాంటి పరిస్థితిలో ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ విడిపోయింది. తెలంగాణ విడిపోయిన ఈ పరిస్థితులు గమనించిన నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విద్యుత్ అవసరాల దృష్ట్యా రాష్ట్రం ఏర్పాటుకు ముందు 5 సంవత్సరాల విద్యుత్ వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని విభజన తర్వాత 2 రాష్ట్రాల విద్యుత్ వినియోగించాల్సిన నిబంధనలను రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచింది. రాష్ట్ర విభజన చట్ట ప్రకారం తెలంగాణలో 53.89%, ఆంధ్రప్రదేశ్కు 46.11% కేటాయించి ఆ విధంగా 10 సంవత్సరాల పాటు విద్యుత్ వినియోగించుకోవాలని నిర్దేశించింది. విభజన చట్టం ప్రకారం తెలంగాణ ఇచ్చిన కరెంటు ఏమాత్రం సరిపోదు. అప్పటి వినియోగాన్ని అనుసరించే మనకు దాదాపు 2700 మెగావాట్ల కొరత ఏర్పడింది. అయినప్పటికీ మరోవైపు విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ కరెంటు సరఫరా ఎగవేయడం వల్ల 1400 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ రాకపోవడం వల్ల 900 మెగావాట్లు కలిపి మరో 2400 మెగావాట్ల లోటు ఏర్పడింది. మొత్తం మీద సుమారు 5000 మెగావాట్ల కొరతతో తెలంగాణ విద్యుత్ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. దర్మిలా రాష్ట్రానికి విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి తెలంగాణ శాశ్వతంగా ప్రయోజనాలు చేకూరే దిశగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏకోన్ముఖంగా పనిచేసి కఠోర పరిశ్రమ చేసి అద్భుతమైన విజయాలు సాధించాయి. అత్యంత అధ్వాన పరిస్థితిలో ఉన్న తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థ పటిష్టపరచడానికి అనేక నిర్మాణాత్మక చర్యలు తీసుకొని విజయం సాధించడం, విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ స్వయం సమృద్ధి సాధించడం ఇందుకు ఉదాహరణలు కావా? సత్ఫలితంగా రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు 7778 మెగావాట్ల ఉన్న రాష్ట్ర స్థాపిత విద్యుత్తు ఇవాళ 20,000 మెగావాట్ల పైచిలకు చేరడం, అటు సరఫరా ఇటు పంపిణీ వ్యవస్థలు పటిష్టంగా సక్రమ విద్యుత్ సరఫరా చేసే స్థాయికి ఎదగడం, తద్వారా దేశంలోనే నాణ్యమైన నిరంతరాయ కరెంటును అన్ని రంగాలకు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇది తెలంగాణ రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 1196 యూనిట్లు ఉండగా
10 ఏళ్ల కాలంలో 2349 పెరగడం ఆ ఫలానా మనమంతా అనుభవించడం మనందరికీ గర్వకారణం కాదా అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. అయితే రాష్ట్రం ఆయుర్భావం నుంచి పనిచేసినప్పటి రాష్ట్ర ప్రభుత్వ విజయాలను ఆషామాషిగా సాధించలేదు. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్ల విధానంలో కావచ్చు, లేదా రాష్ట్రంలో నూతన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నెలకొల్పే విషయంలో కావచ్చు, అన్ని రకాల చట్టాలను నిబంధనలను పాటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు సాధిస్తూ ముందుకు పోవడం జరిగింది. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003ను అనుసరించి వీటన్నింటికీ అవసరమైనటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి అన్ని రకాల అనుమతులు పొందే ముందుకు పురోగమించడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భం గుర్తు చేశారు. అయితే ఇది కాకుండా ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ప్రకారం న్యాయ ప్రతిపత్తి కలిగిన స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ ఈఆర్సీ యొక్క తీర్పులకు లోబడి అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా అట్టి చర్యలపై ఏదేని ఒక వ్యక్తికి కానీ లేదా వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ అభ్యంతరాలు ఉన్న ఈఆర్సీని నిర్వహించే పబ్లిక్ హియరింగ్లో తమ ఆక్షేపం తెలియజేయొచ్చని, ఇదే విషయంపై వారి అభ్యంతరాలకు వ్యతిరేకంగా కూడా ఈఆర్సీ తీర్పు వెలువడినచో వారి ఈఆర్సీ అప్లైట్ ట్రైబ్యునల్కు అప్పీల్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పొందుపరిచారు. అయితే ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్రం విద్యుత్ సంస్థలు కరెంటు కొనుగోలు చేయడంపై ఆనాటి తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న ఈనాటి ముఖ్యమంత్రి ఈఆర్సీకి తన అభ్యంతరాలు తెలియజేయడం జరిగిందని, ఆయన ఆక్షేపణను పరిశీలించి పరిగణలోకి తీసుకున్న తర్వాతే తెలంగాణ విద్యుత్ సంస్థలు చేసిన ప్రతిపాదనలు ఈఆర్సీ ఆమోద ముద్ర వేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే అప్పటికి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఈఆర్సీ నియాలపై అభ్యంతరాలతో ఆక్షేపంతో ఉంటే ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రైబ్యునల్కు వెళ్ళే అవకాశం, తదనంతరం సుప్రీంకోర్టును కూడా సంప్రదించే స్వేచ్ఛ చట్టానికి ఆయన కల్పించింది కదా అని చెప్పేసి కూడా గుర్తు చేశారు. అయితే ఆయన ఆనాడు ఎలాంటి అప్పీల్కు వెళ్ళలేదు, దాఖలాలు లేవు. ఇలా ఇటీవల రాష్ట్రంలో జరిగిన రాజకీయ మార్పుల కారణంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, తదనంతరం ప్రభుత్వం గొప్ప విద్యుత్ విజయాలను సాధించిన గత ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపాదిస్తూ శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేయడం, వాటి మీద రాష్ట్ర శాసనసభలో చర్చోపచర్చలు కూడా జరిగాయి. అంతట్లో ఆగకుండా ఈఆర్సీ వెలువరించిన ఏదైతే తీర్పులపై ఎంక్వైరీ చేయకూడదన్న ఎంక్వైరీ కమిషన్లు వేయకూడదన్న కనీస ఇంగితాన్ని కూడా ముఖ్యమంత్రి కానీ రేవంత్కు ప్రభుత్వం కోల్పోయి ఒక ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం నిర్ణయించడం జరిగిందని, అట్టి ఎంక్వైరీ కమిషన్ మీ ద్వారా ఏర్పాటు చేసి ఉత్తర్వులు జారీ చేయాలి. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వివరించిన మీరు న్యాయ ప్రాధికారిక సంస్థలైన ఈఆర్సీలో వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని ప్రభుత్వాన్ని సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరం. అయితే తర్వాత మీరు చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి అనేక విషయాలు సమగ్రంగా పరిశీలించకుండానే, పరిగణలోకి తీసుకోకుండానే 11/6/2024 నాడు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి పలు అంశాలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారు. అట్టి విషయాలను నేను ఆక్షేపిస్తున్న అభ్యంతరాలను మీకు తెలియజేస్తున్నా అని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి సబ్ క్రిటికల్, ఒకటి సూపర్ క్రిటికల్. సబ్ క్రిటికల్ అనేది పాత టెక్నాలజీ కాగా సూపర్ క్రిటికల్ అనేది దాని ద్వారా వచ్చినది. సబ్ క్రిటికల్ కంటే సూపర్ క్రిటికల్ వల్ల కాలుష్యం తక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా ఇటు అనేక సంస్థలు చెప్తున్నాయి, ఎన్జీఆర్టీలు కూడా చెప్తున్నాయి. అయితే సబ్ క్రిటికల్ కన్నా సూపర్ క్రిటికల్ ప్లాంట్ నిర్మాణ వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో కొత్త విద్యుత్ కేంద్రాల ఉత్పత్తి ఏదైతే కేంద్రాల నిర్మాణం ప్రారంభించే 2014 నాటికి భారతదేశంలో సుమారు 90% థర్మల్ విద్యుత్ కేంద్రాలు సబ్ క్రిటికల్ పద్ధతిలోనే నిర్మాణమైనవి కాగా, కొత్తగూడెంలో ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్ కేటీపీఎస్ 1720 మెగావాట్లు, భూపాలపల్లిలో ఉన్న కాకతీయ కేటీపీఎస్ థర్మల్ పవర్ ప్లాంట్ 500 మెగావాట్లు, రామగుండంలోని థర్మల్ పవర్ ప్లాంట్ ఆర్టీపీఎస్లో 62 మెగావాట్లు. అయితే ఆంధ్రప్రదేశ్ విజయవాడ థర్మల్ పవర్ ప్లాంట్ వీటీపీఎస్లో 1760 మెగావాట్లు. ఇవన్నీ కూడా సబ్ క్రిటికల్ పద్ధతిలోనే నిర్మాణమైనవి కదా అని గుర్తు చేశారు ఈ సందర్భంగా. అయితే వెరసి దేశంలో ఎన్టీపీసీ పరిధిలో 90% థర్మల్ పవర్ ప్లాంట్లు క్రిటికల్గానే, 1-2 మాత్రమే సూపర్ క్రిటికల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విద్యుత్ సమస్యల ఏర్పాటుకు సంబంధించి కూడా ఈ లేఖలో అంశాలను పేర్కొన్నారు. అయితే సూపర్ క్రిటికల్ ప్రజ్ఞానం కింద నిర్మాణాలు అప్పుడప్పుడే మొదలవుతున్నాయి. కాలుష్య నియంత్రణలో భాగంగా క్లీన్ ఎనర్జీ సందర్భంగా మొత్తానికి కూడా ఇవాళ ఏదైతే ఈ లేఖకు సంబంధించి విచారణ ఒక అసంబద్ధంగా జరుగుతుంది. అంతేకాకుండా అన్ని రాజకీయ కక్షతో నన్ను అప్పటికి మా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది కనుక ఏదైతే 2024 జూన్ 15లోగా నా అభిప్రాయాలను మీకు సమర్పించాలని అనుకున్నాను. కానీ ఒక ఎంక్వైరీ కమిషన్ సంప్రదాయాలకు విరుద్ధంగా విచారణ పూర్తి కాకముందే మీరు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన 10 ఏళ్లు పరిపాలించిన నా పేరును ప్రస్తావించడం, లోక్సభ ఎన్నికల నేపథ్యం నేను వ్యవధి అడిగితే దాన్ని కూడా ఏదో దయతలిసి ఇచ్చినట్లు మాట్లాడడం నాకు ఎంతో బాధ కలిగించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసి, ఈ విచారణలో నిష్పక్షపాతికంగా ఏమాత్రం కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతుంది. మీ పైన పేర్కొన్న అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మీరు ఈ ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా నేను
వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నరసింహారెడ్డికి లేఖలో పేర్కొన్నారు. దీన్ని మొత్తం కలుసుకున్నట్టయితే ఇవాళ ఏదైతే విద్యుత్కు సంబంధించి కమిషన్ వేసారో అది నిష్పక్షపాతంగా కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ లేఖ సారాంశాన్ని తెలియజేస్తుంది సునీత. రైట్ లివిల్.